నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేయగాను శ్రీమతి సుజాత గారు, శ్రీ తిరుమలరావు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సుజాత గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ అంబల్ల అప్పల నాయుడు గారి సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా 7/2/2026 నాడు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ అంబల్ల అప్పల నాయుడు గారికి వారి సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ అంబల్ల అప్పల నాయుడు గారికి వారి సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన బతుకమ్మ స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందనని మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురాస్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలా మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి అప్పల్ల నారాయణమ్మ గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీ తిరుమలరావు గారికి, శ్రీ తిరుపతిరావు గారికి, శ్రీమతి తిరుపతిరావు గారికి, శ్రీ కృష్ణారావు గారికి, శ్రీమతి కృష్ణారావు గారికి, శ్రీ సూర్యనారాయణ గారికి, శ్రీమతి సూర్యనారాయణ గారికి, శ్రీ భాస్కర్ రావు గారికి, శ్రీమతి భాస్కర్ రావు గారికి, శ్రీ నాగేశ్వరరావు గారికి, శ్రీమతి నాగేశ్వరరావు గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడతరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి తిరుపతిరావు గారికి, శ్రీమతి కృష్ణారావు గారికి, శ్రీమతి సూర్యనారాయణ గారికి, శ్రీమతి భాస్కర్రావు గారికి, శ్రీమతి నాగేశ్వరరావు గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే కీర్తిశేషులు శ్రీ అంబల్ల అప్పాల నాయుడు గారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు విశాలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర మరియు విశాలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి సుజాత గారు, శ్రీ తిరుమలరావు గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైసు, అలాగే చిక్కుడుకాయ ఆలు కర్రీ, అలాగే పాలకూర పప్పు,
అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.